సర్వీసెస్ అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నిన్న 2 days నుంచి ఒక 25 కేసెస్ ఆఫ్ డైరియా అండ్ లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ అడ్మిట్ అయ్యారండి. సో కేసెస్ అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్నాయండి. యంగ్ ఏజ్ గ్రూప్, చిల్డ్రన్, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, యాజ్ వెల్ యాజ్ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కూడా. కొంతమంది మాత్రం వాళ్ళు రెగ్యులర్గా టొబాకో ఫీల్డ్స్కి వెళ్తున్నారండి, వెళ్ళి అక్కడ వర్క్ చేసి వస్తున్నారు. మెయిన్ కంప్లైంట్స్ ఫీవర్ విత్ లూజ్ మోషన్స్ అండ్ డైరియా. సో దీనికోసం మేము డయాగ్నోసిస్ అసలు ఏమై ఉంటుంది అది మేము వర్కప్ చేస్తున్నామండి, ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి. ఓవరాల్గా వీఆర్ గివింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ దీస్ కండిషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆల్సో మేము పంపించామండి. సో ఫస్ట్ 19 మంది డిశ్చార్జ్ అయిపోయారండి, ఇంకో 6 మంది రిమైనింగ్. అందరు పేషెంట్స్ స్టేబుల్ అండి, ఎవరికి ఏమీ ఇష్యూస్ లేవండి. సో వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్. మా దగ్గర మెడిసిన్స్ అన్నీ సఫిషియంట్ క్వాంటిటీస్లో ఉన్నాయండి. ఐవీ ఫ్లూయిడ్స్ కూడా సరిపడగా ఉన్నాయండి. ఎనీ రిక్వైర్మెంట్ ద మెడికల్ ఆఫీసర్ ఇస్ ఆస్కింగ్ మీ అండి, నేను తెప్పించి ఇస్తున్నాను. ఈవెన్ డిఎంహెచ్ఓ గారు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారండి, అలాంగ్ విత్ కలెక్టర్ మేడం అండ్ మా డైరెక్టర్ మేడంకి కూడా నేను ఇన్ఫామ్ చేశానండి. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ మేడంకి కూడా మెసేజెస్ వెళ్ళిపోయినాయండి. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు గివ్ గుడ్ ట్రీట్మెంట్ ఇన్ అవర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. థ్యాంక్ యూ. అన్నదేవపేట మెడికల్ ఆఫీసర్ని. మా పిహెచ్సి పరిధిలో కొన్ని విలేజెస్లో డైరియా కేసెస్ నోట్ అయ్యాయి. అవి నిన్నటి నుంచి ఇక్కడ అడ్మిట్ అవుతున్నాయండి. 25 కేసెస్ వచ్చాయి, దాంట్లో 19 కేసెస్ ట్రీట్ అయిపోయి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు. ఓన్లీ 6 కేసెస్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా చాలా స్టెబుల్గా ఉన్నాయి. ఇంకా ఆ విలేజెస్లో మేము హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాము, మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అది ఇస్తున్నాము. ఎవరికి ఇబ్బంది ఉన్నా వెంటనే రిపోర్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ప్రజెంట్ భయపడే పరిస్థితి ఏమీ లేదు, అందరూ స్టెబుల్గానే ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.